హాయ్ అండి, ఎలా ఉన్నారు? లాస్ట్ సాటర్డే మూవీకి వెళ్దామని బయటికి వెళ్ళాం కదా, వెళ్ళామో లేదో ఫుల్ ట్రాఫిక్ జామ్. బెంగళూరులో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. సో చివరికి హోప్ ఫామ్కి దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసామండి. దీని పేరు లిటిల్ ఇండియా ఫుడ్ కోర్ట్. బాగుంది, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందండి. అప్పుడు ఇంకా ఆ టైంకి మూవీ వెళ్తే మాకు 12:30 అలా అయిపోతుంది. మేము ఇంకా తినలేదు కూడా. సో త్రిదా అయితే తినేసింది, బట్ మాకు చాలా లేట్ అయిపోతుంది, పాప ఉంది కాబట్టి. సో అందుకే ఇంకా ఇక్కడ తినేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. నార్మల్గా షవర్మా అంటే వర్టికల్గా ఉండి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ హారిజంటల్గా ఇలా పెట్టి ఇలా రొటేట్ చేస్తున్నారు. కొత్తగా ఉంది, ఇప్పుడే చూడటం. మేము ఫస్ట్ క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చాం. కొంచెం ఓవర్ కుక్ చేసాడు, మాడిపోయినట్టు అనిపించింది, బట్ ఓకే, బాగానే ఉన్నాయి. మోమోస్ అయితే వీధి చివర పెడతారు చూడండి, వాడే బెటర్ అనిపించింది, వాడి చట్నీ అవన్నీ. ఇక్కడ అంతగా నచ్చలేదు నాకు. జనాల్లో తీసుకెళ్ళి తిప్పడం అంటే త్రిదాకి ఎంత ఇష్టం అంటే మొత్తం గోల 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 చేసింది. చూడండి మీరే. క్రిస్పీ కార్న్ మార్చేసాక మాకు బుద్ధి రావాలి కదా, లేదు, మళ్ళీ వాడి దగ్గరే శాండ్విచ్, ఫింగర్ బైట్స్ చెప్పాం. మళ్ళీ ఫింగర్ బైట్స్ మార్చేసాడు. వెనక్కిస్తే మళ్ళీ అప్పుడు చేసి ఇచ్చాడు. త్రిదాకి తినేటప్పుడు వెట్టగా ఉండేది ఏది చేతికి అంటుకోకూడదు. అంటుకుందంటే పక్కన ఎవరుంటే వాళ్ళకి రాసేస్తుంది ఫస్ట్. ఇప్పుడు వచ్చిందండి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. సమ్మర్లో మస్ట్ నీడెడ్. మేము స్పైసీ గోవా అండ్ పాన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. రెండు టేస్ట్ బాగానే ఉన్నాయి, కాకపోతే హెవీ క్రౌడ్ వల్ల ఏంటో కానీ కొంచెం కరిగిపోయినట్టు అనిపించింది. త్రిదాక్ కూడా ఐస్ క్రీమ్ బాగా నచ్చింది అనుకుంటా, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నది. ఈ ఫుడ్ కోర్ట్లో మస్ట్ ట్రై అంటూ నాకు ఇక్కడ పెద్దగా ఏమనిపించలేదు, కానీ సరదాగా ఈవినింగ్ అలా ఏదైనా తినాలి అనుకుంటే అన్నీ ఒక ప్లేస్కి, ఇక్కడికైతే నేను సజెస్ట్ చేస్తాను. వారి ఐస్ క్రీమ్ ఎలా ఉంది అని అడుగుతుంది. త్రిదా సూపర్ 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 అని చెప్తుంది చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి దొన్నె స్టైల్ బిర్యానీ అండ్ మండీ స్టైల్ బిర్యానీ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.